హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ నేను కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం మంచి మటన్ పికిల్ తిందాం. సో ఫస్ట్ తిన్న టేస్ట్ 6 నెలల తర్వాత కూడా అంతే ఉంటుందంటే నమ్ముతారా? నమ్మలేరు కదా. సో రెసిపీ చేసుకొని తిన్న తర్వాత నాకు కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు మటన్ ఎంత తీసుకొచ్చారో ఇది వచ్చేసి 1.5 కేజీ మటన్ అనమాట. అది కూడా యాడ్ చేసేసుకొని మటన్ మునిగేంత వరకు నీళ్ళైతే యాడ్ చేసేసుకోండి. మటన్ అంతా మంచిగా ఉడకడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది. అది హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి. అప్పుడు మంచిగా మటన్ ఉడుకుతుంది. దాంట్లో ఉన్న నీచు వాసన అంతా పోయి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అనమాట. సో మటన్ అయితే ఉడికేసింది, దాన్ని ఆరబెట్టుకొని ట్రై చేసుకోండి. మటన్ పిక్కలు అనేది ఆగం అవ్వకుండా ఉంటుంది. తడిగా ఉండకుండా ముక్కలు చూసుకుంటే సరిపోతుంది అనమాట. అది ఆడడానికి మినిమం ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట. ముందైతే డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఐరన్ కలర్ అయినా పర్లేదు, నార్మల్ కలర్ అయినా పర్లేదు అనమాట. ఏదైనా సరే అడగనేది కొంచెం మందంగా ఉంటే మటన్ అనేది కొంచెం మాడడానికి సో ఛాన్సెస్ ఉంటాయి అనమాట. డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకోండి. 1/2 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మసాలా ఎక్కువ వేస్తాం అండ్ గ్రేవీ మనకి కావాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మటన్ అన్నీ వేసేసుకొని ఒకేసారి వేసుకోండి. మీడియం ఫ్లేమ్ని ఈ ఫ్రై అనేది మంచిగా చేసుకోండి. సో ఇదంతా మంచి గోల్డెన్ కలర్ వరకు మటన్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లో కావాల్సిన మసాలాలు కూడా ఇవి ఫ్రై అయితే కొద్దీ నేను చెప్పేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, మటన్ మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకోండి. ఇవి ఉంటే చాలు మటన్ మసాలా అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మధ్యలో కలుపుతూ మటన్ని ఒకసారి చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఉప్పు అనేది ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకొని 1 టేబుల్ స్పూన్, అది చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు సో మధ్యలో వేసుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు కాదు. మటన్ మంచిగా మటన్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే పికిల్ కూడా అంత టేస్టీగా రెడీ అవుతుంది అనమాట. సో ముక్కలు అనేది జ్యూసీగా ఉండాలంటే ముందు మనం సో ఉడకబెట్టుకోవడం అండ్ ఫ్రై చేసే దాంట్లోనే తేడా ఉంటుందన్నమాట. సో మటన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, దాంట్లో కావాల్సినవి అయితే యాడ్ చేసేసుకుందాం అనమాట. దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మీరు ఎంత తినుగుతారో అంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గానే వాడండి. ఎందుకంటే మనం నిలువ పచ్చడి పెట్టుకుంటున్నాం కదా మటన్, దానికి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అదొక 3 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి టైమింగ్ చెప్తాను. సో 2 మినిట్స్ అయితే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి. సో అల్లం పేస్ట్ తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. మరి మాడకుండా సో మంచిగా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ పికిల్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. అప్పుడే లోపల ముక్క కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడుతుంది. సో ఉడకబెట్టుకునేటప్పుడు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో మనకి కావాల్సినవి అన్నీ చెప్పేశాను. అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకొని చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని 1 నిమిషం అలా ఉంచేయండి. లేకపోయినా సో అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని కలిపేసినా పర్వాలేదు అనమాట. సో చెప్తున్నాను, దీంట్లో మీ స్పైసీ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసేసుకొని నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే పట్టిందనమాట. ఎందుకంటే స్పైసీ ఎక్కువ ఉంటుంది. సో స్పూన్ కూడా పెద్దదనమాట. సో 3 టేబుల్ స్పూన్ కారం అయితే పట్టింది. చక్కగా పసుపు కారాన్ని మంచిగా కలిపేసి దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్నాను. సో మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. అంతా మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. కారం వేసిన తర్వాత ఆ కారం పచ్చదనం అనేది సో ఫ్రై అవ్వాలి, ముక్కలకి పట్టాలి, గ్రేవీ అనేది తయారవుతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు సో అలా ఉంచేయండి. 5 అయినా పర్లేదు, 10 నిమిషాలు అయినా పర్లేదు, కానీ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మధ్యలో కారం అనేది కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. అంతే. దీంట్లో మనకి కావాల్సినంత హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఆ పిట్ అయితే మిస్ అయింది. నేను హోల్ గరం మసాలా 3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. అంతేనండి, మన పికిల్ అనేది మంచిగా రెడీ అయింది. హోల్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మటన్ పికిల్ అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీలో అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ పికిల్ ఒక్కసారి సో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, తినేసి కూడా. ఎందుకంటే చూసేదానికన్నా వండుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఆగట్లేదు అనుకుంటున్నాను. సో ఒకసారి సో వెళ్ళి నా ఛానల్ అంతా చెక్ చేసి అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకా మంచి నాన్ వెజ్ రెసిపీ ఉంటాను, కానీ కొంచెం గ్యాప్ వస్తుంది అంతే తేడా.